హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉచిత సలహాలు. సో మనం నిన్న మాట్లాడుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ద నేచర్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ ద స్టేటస్ ఆఫ్ ద ప్లానెట్స్ ఇన్ అవర్ హోరోస్కోప్ గురించి అయితే నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా దాని కంటిన్యూషన్లో ప్రతి ప్లానెట్ ఒక కింగ్డమ్లో ఉన్నటువంటి ఒక్కొక్క పాత్రను తీసుకోవడం జరుగుతుంది. జస్ట్ లైక్ సన్ కింగ్ లాగా, మూన్ వచ్చేసి రాణి లాగా, మిగతా గ్రహాలు వచ్చేసి మినిస్టర్స్ లాగా బిహేవ్ చేశాయి అనమాట. సో దానికి కంటిన్యూషన్లో ఇప్పుడు మనం చూద్దాం. సన్ దగ్గర నుంచి అప్ టు కేతు వరకు మనకు గ్రహాలు ఏ రాశిలో ఉచ్చస్థితి పొందుతాయి, ఏ రాశిలో నీచ స్థితి పొందుతాయో మనం చూద్దాం విత్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు జనరల్గా రాజు వచ్చేసి రాజుకి ఉచ్చస్థితి ఎక్కడ అవుతుందంటే సేనాధిపతి దగ్గర. అంటే సేనాధిపతి అంటే ఇక్కడ మనకు మార్స్ యొక్క స్వగృహమైనటువంటి మేషరాశిలో ఉచ్చ పొందుతాడు. ఎందుకంటే అక్కడ సేనాధిపతి ఉంటాడు కాబట్టి రాజుకు పెద్ద పని ఉండదు, సో అక్కడ రిలాక్స్ అవ్వచ్చు. సో అందుకనే సేనాధిపతి దగ్గర ఉంటే కంటే రాజు రిలాక్స్గా ఫీల్ అవుతాడు, మెంటల్గా కొద్దిగా రిలాక్స్ ఫీల్ అవుతాడు కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా హై ఉంటుంది అనమాట. సో అందుకని దాన్ని ఉచ్చస్థితి కింద మనం గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత నీచస్థితి, సూర్యుడికి నీచస్థితి వచ్చేసి కోర్టు అంటే అది ఎక్కడ వచ్చేసి అంటే లిబ్రా యొక్క సైన్ వచ్చేసి తులారాశి కదా. సో అది నథింగ్ బట్ ఒక న్యాయస్థానం అనమాట. సో ఇట్ ఈస్ రూల్డ్ బై వీనస్. సో అక్కడ సూర్యుడు వచ్చేసి నీచ స్థితి పొందుతాడు అనమాట. ఎందుకంటే రాజులకి కోర్టులు అంటే అంత ఇష్టం ఉండదు, న్యాయాల గురించి పెద్దగా దాంట్లో నుంచి గోత్రు అవ్వడం అనేది పెద్ద కంఫర్టబుల్ ఫీల్ కాదు కాబట్టి అది నీచ స్థితి అవుద్ది. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మూన్కి వచ్చేసి రాణికి ఎంటర్టైన్మెంట్ అవసరం ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ హౌస్ అయినటువంటి వృషభ రాశి అంటే రూల్డ్ బై వీనస్, ఇది వచ్చేసి ఉచ్చస్థితి అవుద్ది అనమాట. ఎమోషన్స్ ఎక్కడైతే మనకు హ్యాపీగా ఫీల్ అవుతాం, ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అక్కడ మన ఎమోషన్స్ హ్యాపీగా ఉంటాయి అనమాట, హైలో ఉంటాయి. సో అది నథింగ్ బట్ అక్కడ ఉచ్చస్థితి పొందుతాయి అనమాట. దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వచ్చేసి వృశ్చిక రాశిలో అయినటువంటి యుద్ధ కారాగారం. అది యుద్ధ కారాగారం అంటే నథింగ్ బట్ అక్కడ రూల్డ్ బై మార్స్. అక్కడ వచ్చేసి మనం మానసికంగా చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతాం కాబట్టి దాన్ని మనం నీచ స్థితి కింద చంద్రుడికి చెప్పుకుంటాం అనమాట.